అడ్డగోలు టారిఫ్లతో ప్రపంచ దేశాల్ని భయపెట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాస్త వెనక్కి తగ్గారు. చైనా మినహా మిగతా దేశాలకు సుంకాల నుంచి ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నారు. 75 దేశాలపై విధించిన సుంకాలను 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. తన ట్రంప్ నిర్ణయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించారు. మరోవైపు అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదురుతోంది. ఒక్కరోజు తేడాలోనే చైనాపై యుఎస్ మరోసారి సుంకాలు పెంచింది. సుంకాలు 104% నుంచి 125%కి పెంచుతున్నట్లు ప్రకటించింది. చైనా వస్తువులపై ఒక్కరోజు ముందే అమెరికా 104% సుంకాలు విధించింది. దీనికి ప్రతీకారంగా డ్రాగన్ కంట్రీ కూడా అమెరికా వస్తువులపై 84% సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మరోసారి చైనాపై సుంకాలు 125%కి పెంచుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్పై కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. పలు పెండింగ్ అంశాలతో పాటు విభజన చట్టంలోని అపరిష్కృత సమస్యలను కూడా సత్వరమే పరిష్కరించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా ఏపీ రాజధాని అమరావతి, తెలంగాణ రాజధాని హైదరాబాద్ మధ్య గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణానికి కేంద్ర హోంశాఖ పచ్చజెండా ఊపింది. అలాగే తిరుపతి కాట్పాడి రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ డబ్లింగ్ పనులకు 1332 కోట్లను వెచ్చించనున్నట్లు తెలిపింది. మొత్తం 104 కిలోమీటర్ల మేర డబ్లింగ్ పనులు చేపట్టనున్నారు. ఇక అమరావతి హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేను వేగంగా పూర్తి చేయడంపై దృష్టి సారించిన కేంద్రం ఈ హైవే నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదికను రూపొందించేందుకు సత్వరమే చర్యలు చేపట్టాలని కేంద్ర రహదారులు, ఉపరితల రవాణా శాఖకు కేంద్ర హోంశాఖ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా త్వరలోనే అమరావతి రింగ్ రోడ్, హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం పనులకు అనుమతులు జారీ చేసి పనులు ప్రారంభించాలని నిర్ణయించింది. అలాగే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి 6 లైన్ల విస్తరణను త్వరలో పూర్తి చేయాలని ఆదేశించింది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని అంశాలను వేగంగా పరిష్కరించాలని కేంద్రం భావిస్తోంది. ఏపీలో ఇప్పటికే గ్రీన్ ఫీల్డ్ పెట్రోలియం రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు ఆమోదం లభించిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో మరో పెట్రోలియం రిఫైనరీ ఏర్పాటు చేయాలని, ఏపీ చేసిన ప్రతిపాదనను పరిశీలించాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, కర్నూలు రైలు కారిడార్ ఏర్పాటు అంశాన్ని త్వరగా పరిశీలించాలని రైల్వే శాఖను హోంశాఖ కోరింది. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ పనులు ముమ్మరంగా సాగించాలని, 2 ఏళ్లలో అక్కడి నుంచి కార్యకలాపాలు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది. తిరుపతి, పాకాల, కాట్పాడి రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు కేంద్రం పచ్చజెండా ఊపడంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజలకు దశాబ్దాల కల నెరవేరినట్లయింది. మొత్తం 104 కిలోమీటర్ల మేర రైల్వే డబ్లింగ్ లైన్ అందుబాటులోకి రానుంది. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై చిత్తూరు వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కంటే ఇటీవల కొన్నేళ్లుగా ఈ మార్గంలో రైళ్ల రద్దీ పెరిగిన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న సింగిల్ లైన్తో రైళ్ల రాకపోకలకు తీవ్ర సమయాభావం పడుతోంది. మరోవైపు ఇదే లైన్లో ఉన్న తిరుపతి, శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాలకు మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తుల రాక భారీగా పెరిగింది. దీంతో రైళ్ల సంఖ్యను పెంచడంతో సింగిల్ లైన్లోనే రైళ్ల రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి, పాకాల, కాట్పాడీల మధ్య డబుల్ లైన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజాప్రతినిధులు కొన్నేళ్లుగా కేంద్ర మంత్రులకు విన్నవిస్తున్నారు. పార్లమెంట్లోనూ రాష్ట్రానికి చెందిన ఎంపీలు ఈ అంశాన్ని లేవనెత్తుతూనే ఉన్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ విషయంపై పలుమార్లు ఆయన కూడా కేంద్రానికి విన్నవించారు. ప్రస్తుతం తిరుపతి, వేలూరు ప్రాంతాలు విద్యా, వైద్య రంగాలకు కీలక కేంద్రాలుగా ఉన్నాయి. ఈ డబ్లింగ్ పనులు పూర్తయితే స్థానికులకు, విద్యార్థులకు, రోగులకు మరింత మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. మరీ ముఖ్యంగా ఈ 104 కిలోమీటర్ల పరిధిలో రైళ్లకు రద్దీ మరింత పెరగడం ద్వారా ఇతర వాహనాల వినియోగం తగ్గి ఏటా 20 కోట్ల కిలోల కార్బన్ మొనాక్సైడ్ విడుదల తగ్గుతుందని అంచనా. అదేవిధంగా 4 కోట్ల లీటర్ల డీజిల్ పొదుపు కానుంది. సీఎం చంద్రబాబు రైల్వే ప్రాజెక్టులపై ఎప్పటికప్పుడు దృష్టి పెడుతూనే ఉన్నారు. భూసేకరణ, కొత్త రైలు మార్గాల నిర్మాణం వేగవంతం చేయాలని నిర్ణయించారు. ఏపీలో గృహ నిర్మాణ రంగం అభివృద్ధి కార్యక్రమాలు జోరందుకున్నందున ఇసుక నిల్వలు భారీగా పెంచాలని గనుల శాఖను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అమరావతి రాజధాని నిర్మాణంతో పాటు అనేక ఇతర ప్రాజెక్టుల నిర్మాణాలు మొదలవుతున్నందున భారీగా ఇసుక అవసరం ఉందన్నారు. వాటి కోసం ఇసుక కొరత లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. నిన్న గనుల శాఖ కార్యదర్శి ప్రవీణ్తో సీఎం సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే అమరావతిలో ప్రాజెక్టులు దక్కించుకున్న సంస్థలు తమకు కనీసం 1.5 కోటి క్యూబిక్ మీటర్ల మేర ఇసుక కావాలని డిమాండ్ నోటీసులు ఇచ్చాయి.
ఈ నేపథ్యంలో వర్షాకాలం రాకముందే ప్రభుత్వ ప్రాజెక్టుల అవసరాల కోసమే 1 కోటి టన్నుల మేర ఇసుకను రిజర్వ్ చేయాలని సీఎం ఆదేశించినట్లు తెలుస్తుంది. ఈ దిశగా గనుల శాఖ కార్యాచరణ ప్రణాళిక రెడీ చేసుకోవాలన్నారు. మాజీ మంత్రి వైసీపీ నాయకుడు జోగి రమేష్ ను సిఐడి అధికారులు రేపు విచారణకు పిలిచారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయిన రమేష్ భారీ కాన్వాయ్తో ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటిపై దాడి చేయడం అప్పట్లో కలకలం సృష్టించింది. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ కేసు దర్యాప్తును సిఐడికి అప్పగించింది. విజయవాడలోని తమ కార్యాలయంలో హాజరు కావాలని రమేష్ కు సిఐడి నోటీసులు జారీ చేసింది. అమెరికా విధించిన సుంకాలతో సహా రాష్ట్రంలో ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను అధ్యయనం చేసి పరిష్కార మార్గాలు సూచించడానికి ఆక్వా వాటాదారులు, అధికారులతో కూడిన ఆక్వాకల్చర్ సలహా కమిటీని ప్రభుత్వం నియమించింది. అమెరికా సుంకాలతో ఉత్పన్నమయ్యే సమస్యలు, వాటిపై తీసుకోవాల్సిన చర్యలపై ఈ నెల 7న సీఎం చంద్రబాబు సమక్షంలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆక్వా రంగంలో తలెత్తిన సవాళ్లను అధ్యయనం చేసి పరిష్కారాలు కనుగొనడానికి ఆక్వా భాగస్వాములతో కమిటీని మత్స్యశాఖ ప్రతిపాదించింది. ఈ మేరకు కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఎంపెడా అధికారులు ఆక్వా భాగస్వాములతో సమావేశాలు నిర్వహించి అమెరికా సుంకాల ప్రభావం, స్వల్పకాలిక పరిష్కారాలపై ప్రాథమిక నివేదికను 5 రోజులు ఇవ్వాలి. మధ్యస్థ, దీర్ఘకాలికంగా తీసుకోవాల్సిన చర్యలపై 3 వారాల్లోపు వివరణాత్మక నివేదిక సమర్పించాలి. రొయ్యల ఎగుమతికి ప్రత్యామ్నాయ మార్కెట్లను గుర్తించడం, దేశీయంగా సముద్ర ఆహార వినియోగాన్ని పెంచడం, నేషనల్ ప్రాన్ కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు, రక్షక దళాల మెనూలో రొయ్యలను ప్రవేశపెట్టడం, ఫీడ్ డైనమిక్ ధరల అమలు తదితర సమస్యలకు ఈ కమిటీ పరిష్కారాలు కనుక్కుంటోంది. ప్రజలు తనను అధికారంలో నుంచి దించేసినప్పటి నుంచి జగన్ రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారని నరసరావుపేట ఎంపీ టీడీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు మండిపడ్డారు. పోలీసులను దుర్భాషలాడుతూ వైసీపీ క్యాడర్ను హింసకు ప్రేరేపిస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిన్న రాత్రి ఆయనకు లేఖ రాశారు. జగన్ తరచుగా పోలీసులను తిడుతూ హెచ్చరికలు జారీ చేయడం, తనకు సెక్యూరిటీగా ఉన్న పోలీసులనే బెదిరించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. గత ఏడాది జూలై 22న అసెంబ్లీ గేటు వద్ద అధికారులను దూషించారని తెలిపారు. 2024 నవంబర్ 7న డీజీపీతో పాటు పోలీసు అధికారులు ఎవరినీ వదిలిపెట్టనని, సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకొచ్చి శిక్షిస్తామని బెదిరించారన్నారు. ఈ ఏడాది జనవరి 13న పులివెందుల హెలిప్యాడ్ వద్ద డీఎస్పీ మురళీ నాయక్ ను హెచ్చరించారన్నారు. ఫిబ్రవరి 18న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని జైలులో పరామర్శించడానికి వెళ్లి పోలీసు అధికారులు ఎవరిని వదిలిపెట్టరని అన్నారని తెలిపారు. వాళ్ళు రిటైర్ అయినా లాక్కొచ్చి శిక్షిస్తారన్నారని, గత నెల 25న వైసీపీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తకు అభయమిస్తూ అధికారంలోకి రాగానే డీఎస్పీ సీఐతో నీకు సెల్యూట్ చేయిస్తానని చెప్పారన్నారు. మంగళవారం శ్రీ సత్యసాయి జిల్లా పాపిరెడ్డిపల్లికి వెళ్లి పోలీసుల దుస్తులు ఓడదీయిస్తానని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, ఈ పరిణామాల దృష్ట్యా జగన్ చేసిన వ్యాఖ్యలపై విచారణ జరిపించాలని, రాజ్యాంగాన్ని కాపాడాలని అమిత్ షాను కోరారు. సాక్షి దినపత్రికలో ఉద్దేశపూర్వకంగా రాసిన తప్పుడు కథనంపై ఏపీ మంత్రి లోకేష్ న్యాయపరంగా పోరాడుతున్నారు. ఈ కేసులో ఇవాళ ఉదయం 10 గంటలకు విశాఖ 12వ అడిషనల్ జిల్లా కోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్ జరగనుంది. దీనికి లోకేష్ హాజరవుతున్నారు. ఇప్పటికే ఒకసారి క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. ఈసారి క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి కానుండడంతో ఈ కేసు కీలక దశకు చేరనుంది. మంత్రి లోకేష్ తరపున సీనియర్ న్యాయవాది దుద్దాల కోటేశ్వరరావు, ఇతర న్యాయవాదులు హాజరవుతున్నారు. 2019 అక్టోబర్ 22న చినబాబు చిరుతిండి 25 లక్షలండి శీర్షికతో సాక్షి దినపత్రికలో ఓ కథనం ప్రచురించారు. ఈ కథనం పూర్తిగా అవాస్తవాలతో ఉందని, ఉద్దేశపూర్వకంగా తన ప్రతిష్టను మంట కలపాలనే దురుద్దేశంతోనే ప్రచురించారంటూ సాక్షి పత్రికకు లోకేష్ రిజిస్టర్ నోటీసు పంపించారు. అయితే అటు నుంచి ఎలాంటి వివరణ రాలేదు. తాము రాసిన కథనం ఆధారాలతోనే రాశామని, ఇందులో అసత్యమేమీ లేదని నిరూపించే వివరణ ఏదీ రాలేదు. తాను పంపిన నోటీసులకు స్పందించకపోవడంతో లోకేష్ తన న్యాయవాదులతో పరువు నష్టం దావా వేశారు. ఈ కథనంలో చెప్పినట్లుగా ఆ రోజుల్లో తాను అసలు విశాఖలోనే లేనని కోర్టుకు తెలిపారు. ప్రభుత్వ ఆహ్వానం మీద వచ్చే అతిథులకు చేసిన మర్యాదల ఖర్చును తనకు అంటగడుతూ తన ప్రతిష్టను మసగబార్చేందుకు చేసిన కుట్ర ఇది అని, దీనిపై విచారించి న్యాయం చేయాలని కోర్టును కోరారు. వ్యవసాయ రంగానికి, దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు చేసే నైరుతి రుతుపవనాల సీజన్లో ఈసారి సాధారణ వర్షపాతం నమోదవుతుందని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా వేసింది. దీర్ఘకాల సగటు వర్షపాతం నమోదు కానుందని ప్రకటించింది. దీర్ఘకాల సగటు అంటే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు గల
4 నెలల నైరుతి సీజన్లో 865.6 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాలి. అయితే 895 మిల్లీమీటర్ల వర్షపాతం కురుస్తుందంటూ రైతాంగానికి స్కైమెట్ తీపి కబురు అందించింది. ఇంకా యూకే వాతావరణ శాఖ యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్ అంచనా మేరకు భారతదేశంలో సగటు అంతకంటే ఎక్కువ వర్షపాతం కురుస్తుందని యూకే యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్లోని నేషనల్ సెంటర్ ఫర్ అట్మాస్ఫియర్ సైన్స్ శాస్త్రవేత్త అక్షయ డియోరాన్ వివరించారు. కాగా నైరుతి రుతుపవనాల సీజన్ కు సంబంధించి ముందస్తు అంచనా బులెటిన్ ను భారత వాతావరణ శాఖ వచ్చే వారం విడుదల చేయనుంది. గత ఏడాది డిసెంబర్లో పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన లానినా ప్రస్తుతం బలహీనపడుతోంది. ఈ నెలలో తటస్థ పరిస్థితులు ఏర్పడి ఆగస్టు వరకు కొనసాగుతాయని అంతర్జాతీయ వాతావరణ సంస్థలు ఇప్పటికే అంచనా వేశాయి. ఎట్టి పరిస్థితుల్లో నైరుతి సీజన్లో ప్రతికూల ఫలితాలు ఇచ్చే ఎలినినో రాదని ఇప్పటికే ఐఎండీ స్పష్టం చేసింది. దీనికి తోడు ప్రస్తుతం హిందూ మహాసముద్రంలో తటస్థంగా ఉన్న ఇండియన్ ఓషన్ డైపోల్ జూన్ కల్లా పాజిటివ్ దిశకు చేరుకుంటుంది. పసిఫిక్ మహాసముద్రంలో తటస్థ పరిస్థితులు హిందూ మహాసముద్రంలో జూన్ నాటికి వచ్చే పాజిటివ్ దిశ వల్ల రానున్న నైరుతి రుతుపవనాల సీజన్లో దేశంలో సాధారణ వర్షపాతం నమోదవుతుంది స్కైమెట్ తెలిపింది. జూన్ జూలై కంటే ఆగస్టు సెప్టెంబర్ నెలలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయని వివరించింది. పశ్చిమ కనుమలు దక్షిణ భారతంలో మంచి వర్షాలు కురుస్తాయని తెలిపింది. బీజేపీ నేతలు బ్రిటిష్ వారి కంటే ప్రమాదకారులని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆనాడు అందరూ ఒక్కటై బ్రిటిష్ వారిని దేశం నుంచి తరిమి కొట్టినట్లుగానే ఇప్పుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో అందరం ఒకటై దేశవ్యాప్తంగా బీజేపీని ఓడగొడదామని పిలుపునిచ్చారు. మోదీ పరివారంపై పోరాటానికి అందరూ సిద్ధంగా ఉందామన్నారు. బీజేపీని ఓడించే బాధ్యతను దేశవ్యాప్తంగా ఉన్న గాంధేయవాదులు కాంగ్రెస్ కార్యకర్తలు తీసుకోవాలని కోరారు. తాము తెలంగాణలో బీజేపీని అడుగు పెట్టనివ్వబోమని ప్రకటించారు. నిన్న గుజరాత్లోని అహ్మదాబాద్ లో జరిగిన ఏఐసీసీ విస్తృత సమావేశంలో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ గడ్డపై బీజేపీని అడుగు పెట్టనివ్వబోమని వారిని అడ్డుకుంటామన్నారు. బీజేపీని ఓడించే బాధ్యతను ప్రతి కాంగ్రెస్ కార్యకర్త గాంధీ వారసులు ఇక్కడి నుంచి తీసుకెళ్లాలన్నారు. దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చినా తెలంగాణకు రాలేదు. జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ మాకు నిజాం పాలన నుంచి స్వాతంత్రాన్ని ప్రసాదించారన్నారు. గుజరాత్ ప్రజలకు పటేల్ తో వారసత్వ బంధం ఉండొచ్చు, కానీ తెలంగాణ ప్రజలకు ఆయనతో హృదయ బంధం ఉందన్నారు. తెలంగాణ ప్రజలకు పటేల్ స్వాతంత్రం ప్రసాదిస్తే సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని రేవంత్ అన్నారు. సోనియా గాంధీని తెలంగాణ మాత అని సంబోధించారు. దేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గాంధీజీ 30 ఏళ్ల పాటు అనేక పోరాటాలు నిర్వహించిన వారు ఏనాడు ఆయనపై లాఠీ ప్రయోగం చేయలేదని రేవంత్ రెడ్డి తెలిపారు. కానీ దేశానికి స్వాతంత్రం వచ్చి 6 నెలలు తిరగకుండానే గాడ్సే అతని వారసులు గాంధీజీపై తూటాను ప్రయోగించి హత్య చేశారన్నారు. నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలో విభజన రాజకీయాలు ఎక్కువయ్యాయన్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో గాంధీ ఆలోచన విధానానికి అనుగుణంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంటే మోదీ మాత్రం గాడ్సే ఆలోచన విధానాన్ని దేశంలో వ్యాప్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కేంద్రీయ విశ్వవిద్యాలయ ఏర్పాటుకు ఎంత భూమి కావాలి? పరిపాలనా భవనాలు, డిగ్రీ, పీజీ, డాక్టరేట్ కోర్సులకు అవసరమైన తరగతి గదులు, హాస్టల్స్, మెస్, పరిశోధన విభాగాలు ఇలా అన్నిటినీ ఏర్పాటు చేసేందుకు ఎంత భూమి అవసరమవుతుంది అంటే గతంలో నిర్దిష్టమైన ప్రమాణాలేమీ లేవు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం భూములు, వాటిని ఆనుకొని ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కంచె గచ్చిబౌలి భూముల విషయంలో ఆందోళనలు నడుస్తున్న నేపథ్యంలో అసలు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు దేశంలో ఎన్ని ఉన్నాయి, అవి ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి అన్న విషయాలు ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 57 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. అయితే ఒక సెంట్రల్ యూనివర్సిటీకి ఎంత స్థలం ఉండాలన్న చర్చ హెచ్సియు విషయంలో జరిగినంతగా ఎప్పుడూ ఎక్కడా జరగలేదేమో. దేశంలో గతంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ యూనివర్సిటీలు 1000-1500 ఎకరాలకు పైబడి కూడా ఉన్నాయి. బనారస్ హిందూ యూనివర్సిటీ ప్రధాన క్యాంపస్ 1300 ఎకరాల్లో ఉంది. 1974 ఏర్పాటు చేసిన హెచ్సియుకి తొలుత 2324 ఎకరాలు కేటాయించారు. అందులో పలు సంస్థలకు భూములిచ్చారు. ప్రస్తుతం యూనివర్సిటీ 1630 ఎకరాల్లో ఉంది. ఇంత భూమి ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ దేశంలో మరొకటి లేదు. అయితే ఆ తర్వాత కాలంలో ఏర్పాటు చేసిన యూనివర్సిటీలకు క్రమంగా భూ కేటాయింపులు తగ్గిపోయాయి. 2009లో కేంద్రీయ విశ్వవిద్యాలయం చట్టం ప్రకారం ఏర్పాటు చేసిన వాటికి తక్కువ విస్తీర్ణమే ఉంది. ఈ చట్టం ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 19 యూనివర్సిటీలను ఏర్పాటు చేశారు. అప్పటికే కళాశాలలుగా ఉన్న కొన్నిటిని కేంద్రీయ యూనివర్సిటీలుగా మార్చారు.
సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కేంద్ర సాధికార కమిటీ ఇవాళ కంచగచ్చబౌలి భూములను పరిశీలించనుంది. ఈ మేరకు కమిటీ నిన్న సాయంత్రం హైదరాబాద్ చేరుకుంది. కమిటీ 2 రోజుల పాటు నగరంలో పర్యటించనుంది. పర్యావరణ, అటవీ శాఖల సాధికార కమిటీ చైర్మన్ సిద్ధాంత దాస్ సాధికార కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తుండగా సిపి గోయల్, సునీల్ లిమయి, జిఆర్ భట్ సభ్యులుగా ఉన్నారు. తాజ్ కృష్ణ హోటల్లో బస చేసిన ఈ కమిటీ ఇవాళ ఉదయం 9 గంటలకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చేరుకుంటుంది. అనంతరం కంచెగచ్చబౌలి భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవ పరిస్థితులపై అధ్యయనం చేయనుంది. 2వ రోజు పర్యావరణ చట్టాల ఉల్లంఘనపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంస్థలు, ఎన్జీఓలు విద్యార్థులతో చర్చించనుంది. అటవీ శాఖ అధికారుల నుంచి అనుమతి లేకుండా అభివృద్ధి కార్యకలాపాల పేరుతో కంచెగచ్చబౌలిలో ప్రభుత్వ చెట్లను తొలగిస్తుందంటూ వచ్చిన ఫిర్యాదులపై మార్చి 31వ తేదీన సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి వచ్చిన కేంద్ర సాధికార కమిటీ నివేదిక అత్యంత కీలకం కానుంది. నిన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కంచెగచ్చబౌలి భూములను పరిశీలించారు. కమిటీ పర్యటనకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించారు. సైనిక పాఠశాలల తరహాలో పోలీసుల పిల్లల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రాజెక్టులో భాగంగా మంచిరేవులలో తొలి స్కూల్ను సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఉదయం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు హాజరవుతారు. అమరులైన పోలీసుల పిల్లలకు ఇందులో తొలి ప్రాధాన్యం ఇస్తారు. ఆ తర్వాత సర్వీసులో ఉన్న కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ కుటుంబాల పిల్లలకు 50% సీట్లు కేటాయించారు. మరో 50% సీట్లు స్థానికులకు కేటాయించారు. విధి నిర్వహణలో ఉండి పోలీసు అధికారులు కుటుంబాలకు తక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారని, అలాంటప్పుడు వారి పిల్లల చదువు సవాలుగా మారుతుందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. ఆ లోటును భర్తీ చేసే విధంగా పోలీసుల పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉత్తమ విద్యను అందించడానికి యంగ్ ఇండియా పోలీస్ స్కూళ్లు పనిచేస్తాయని ఆయన తెలిపారు. డిజిటల్ శిక్షణతో పాటు విద్యార్థులకు నూతన ఆవిష్కరణలను పరిచయం చేస్తూ క్రమశిక్షణ కలిగిన పౌరులుగా మార్చడానికి యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రాజెక్ట్ అని ఒక అవకాశమని డీజీపీ జితేందర్ అన్నారు. ఈ స్కూలు తెలంగాణ పోలీస్ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలుస్తుందని తెలంగాణ పోలీసులు ఎక్స్ వేదికగా ప్రకటించారు. కంచెగచ్చబౌలి వ్యవహారంలో సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలు పెట్టిన కేసులో బీఆర్ఎస్ సోషల్ మీడియా నేతల్ని గచ్చిబౌలి పోలీసులు విచారించారు. నిన్న ఉదయం క్రిషాంక్, కొనతం దిలీప్ కుమార్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. 9 గంటలకు పైగా పోలీసులు వారిని విచారించారు. ఏప్రిల్ 14న తిరిగి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. తప్పుడు కేసులకు భయపడేదే లేదని క్రిషాంక్, దిలీప్ అన్నారు. కంచెగచ్చబౌలి భూముల్లో విధ్వంసాన్ని ప్రపంచానికి తెలిసేలా చేసిన తమను అక్రమ కేసులు, విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తలంటినా బుద్ధి రాలేదని విమర్శించారు. తాము భయపడేది లేదని, ఈ ప్రభుత్వం చేసే తప్పులను ప్రశ్నిస్తూనే ఉంటామని తెలిపారు. తాము పోలీసుల విచారణకు ఉదయం 11 గంటలకు వస్తే మధ్యాహ్నం 1 గంటకు 2 ప్రశ్నలు అడిగారని చెప్పారు. ఎందుకు పోస్టులు పెట్టారు, ఎలా పెట్టారని ప్రశ్నించారని వెల్లడించారు. దానికి తాము రేవంత్ రెడ్డి హెచ్యు భూముల్లో జింకలు లేవని చెప్పడంతో జింకల ఫోటోలను ఫోన్ ద్వారా పెట్టామని సమాధానం ఇచ్చామన్నారు. అనంతరం పోలీసులు 7 గంటల పాటు తమను కూర్చోబెట్టారని తెలిపారు. ఆ తర్వాత పైనుంచి ఓ ప్రశ్నల పేపర్ వచ్చిందని, మిమ్మల్ని ఎవరైనా పంపించారా అని ప్రశ్నించి కేసీఆర్, కేటీఆర్ ఇరికించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. హెచ్సియు విద్యార్థులు పెట్టిన వాటిని తాము పెట్టామని సమాధానం చెప్పినట్లు వెల్లడించారు. పోలీసులు తమ మొబైల్ ఫోన్స్ ఇవ్వాలని అడిగారని, తాము లేవని చెప్పడంతో తమ ఇళ్లలో సోదాలు చేసేందుకు చూస్తున్నారన్నారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ను తప్పనిసరి చేస్తూ రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2019 ఏప్రిల్ 1కి ముందు రిజిస్టర్ అయిన అన్ని వాహనాలు కూడా ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీలోగా హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు అమర్చుకోవాలని గడువు విధించింది. ఈ మేరకు రవాణా శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. నిర్ణీత గడువు నాటికి హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు అమర్చుకోవాలని, వాహనదారులపై మోటారు వాహన చట్టం ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనదారులు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ కోసం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని సూచించారు. నిర్ణీత గడువులోగా నెంబర్ ప్లేట్లు అమర్చుకొని వాహనానికి బీమా రెన్యువల్ను అనుమతించరాదని ఆయా సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేశామని, కాలుష్య సర్టిఫికెట్ సైతం జారీ చేయబోమని స్పష్టం చేశారు. హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ కోసం బటన్ పై క్లిక్ చేసి పొందవచ్చు. చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారు BYD కంపెనీకి ప్రస్తుతానికైతే భారత్లో తలుపులు తెరవటం లేదని కేంద్ర వాణిజ్య పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. భారత చట్టాలకు అనుగుణంగా నడుచుకుంటామని, ఆ కంపెనీ నమ్మకం కలిగిస్తే ప్రభుత్వం అప్పుడు ఆలోచిస్తుందన్నారు. భారత్లో పెట్టుబడులకు ఎవరిని
ఎవరిని అనుమతించాలన్నది దేశ వ్యూహాత్మక భద్రతాపరమైన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయించాల్సిన అంశమని చెప్పారు. హైదరాబాద్లో BYD $1,000 కోట్ల పెట్టుబడితో ఈవీల తయారీ పరిశ్రమను నెలకొల్పనుందని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే తమకు అటువంటి ఆలోచన ఏమీ లేదని BYD ఓ ప్రకటన జారీ చేసింది. ప్రస్తుతం భారత్లో BYD కంపెనీ కార్యాలయాలున్నాయి, కానీ ఫ్యాక్టరీ లేదు. BYD చైనా నుంచి ఈవీలను దిగుమతి చేసుకుని భారత్లో విక్రయిస్తుంది. కాగా మెగా ఇంజనీరింగ్ కంపెనీతో కలిపి 8,670 కోట్ల రూపాయలతో ఈవీల పరిశ్రమను ఏర్పాటు చేస్తామన్న BYD ప్రతిపాదనను కేంద్రం 2023లో తిరస్కరించినట్లు సమాచారం. తాము అధికారంలోకి వస్తే దేశంలో 50% రిజర్వేషన్ల పరిమితి బద్దలు కొడతామని, ఇందుకోసం తెలంగాణ ఫార్ములాను అమలు చేస్తామని AICC అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. జనగణనలో భాగంగా దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. కేంద్రం తెచ్చిన వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని, మత స్వేచ్ఛపై దాడి అని అభివర్ణించారు. బీజేపీ RSSలు త్వరలోనే క్రిస్టియన్స్, సిక్కులు, ఇతర మైనారిటీల హక్కులపై పడతాయని వ్యాఖ్యానించారు. బుధవారం AICC విస్తృత స్థాయి సమావేశంలో రాహుల్ మాట్లాడారు. నేను బలహీన వర్గాల వారి కోసం పనిచేస్తున్నాను. దేశ వనరుల్లో ఎవరి వాటా ఎంత అనేది తేలాల్సి ఉంది. ఇందుకు కులగణన చేయాలి. మేము తెలంగాణలో చేశాం, ఢిల్లీలో, దేశవ్యాప్తంగా కూడా చేసి చూపిస్తాం. రిజర్వేషన్లకు ఉన్న 50% పరిమితి అడ్డగోడను బద్దలు కొడతాం. తెలంగాణలో చేసిన కులగణనలో సమాజంలో 90 మంది SC, ST, BC మైనార్టీలే ఉన్నారని తేలింది. ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుంది, కానీ వారి గోడు పట్టించుకునేవారు లేరు. దేశవ్యాప్తంగా కులగణన చేపడితే ఈ పరిస్థితిలో మార్పు వస్తుంది. నిర్ణయ అధికారంలో వారి వాటా ఏమిటో వెల్లడవుతుందని రాహుల్ చెప్పారు. టారిఫ్లపై ట్రంప్ ఒత్తిళ్లకు ప్రధాని మోదీ లొంగిపోయారని, దేశంలో ఆర్థిక తుఫాను రాబోతుందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. 56 అంగుళాల ఛాతీ ఎక్కడ పోయింది అని ప్రశ్నించారు. దేశంలో 10% కార్పొరేట్ శక్తుల చేతుల్లో 90% సంపద పోగుపడిందని వ్యాఖ్యానించారు. ముంబై పేలుళ్ల సూత్రధారి తహవూర్ రానాను అమెరికా జైలు నుంచి భారత్కు తీసుకొస్తున్నారు. నేరస్తుల అప్పగింత ఒప్పందం కింద కస్టడీలోకి తీసుకున్న జాతీయ దర్యాప్తు సంస్థ బృందం అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో భారత్కు బయలుదేరింది. ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకుంటుంది. పాకిస్తాన్కు చెందిన రానా కెనడా పౌరుడు. పాకిస్తాన్ ఆర్మీలో డాక్టర్గా పనిచేసిన అతను 1997లో కెనడాకు వలస వెళ్లాడు. అనంతరం అమెరికాకు వెళ్లి ఇమిగ్రేషన్ సంస్థను ఏర్పాటు చేశారు. భారత్లోని ఆ సంస్థ కార్యాలయంలోని లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ ఆశ్రమం పొంది ముంబై పేలులకు కీలక భవనాల వద్ద రెక్కి నిర్వహించినట్లు భారత దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. 2008 నవంబర్ 26న ముంబైపై జరిపిన ఉగ్ర దాడిలో 174 మంది ప్రాణాలు కోల్పోగా మరో 300 మందికి పై గాయాలు పాలయ్యారు. రానాను తమకు అప్పగించాలంటూ భారత్ ఎప్పటి నుంచో అమెరికాను కోరుతుంది. భారత జైలులో తనను చిత్ర హింసలు గురి చేస్తారని, అది హింసకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి చేసిన తీర్మానానికి విరుద్ధమంటూ రానా పలు ఫెడరల్ కోర్టులతో పాటు అమెరికా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా అన్ని చోట్ల అతనికి చుక్కెదురైంది. అతనికి అన్ని అవకాశాలు మూసుకుపోవడంతో అమెరికా వెళ్లిన NIA బృందం రానాను తీసుకుని ప్రత్యేక విమానంలో భారత్కు బయలుదేరింది. NIA ముంబై పోలీసులు నమోదు చేసిన కేసులో అతను విచారణను ఎదుర్కొంటున్నాడు. భారత నౌకాదళం అమ్మల పొదిలో భారీ యుద్ధ విమానాలు వచ్చేరన్నారు. 64,000 కోట్ల రూపాయల వ్యయంతో ఫ్రాన్స్ నుంచి రాఫెల్ మెరైన్ జెట్ ఫైటర్ల కొనుగోలుకు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ నిన్న ఆమోదం తెలిపింది. విమాన వాహక నౌకలు INS విక్రమాదిత్య, INS విక్రాంతులపై ప్రస్తుతం ఉన్న MiG-29K ఫైటర్ల స్థానంలో రాఫెల్ M ఫైటర్లు రానున్నాయి. ఇవి నౌకాదళ అవసరాల కోసం రూపొందించిన దసాల్ట్ రాఫెల్ ఫైటర్ జెట్లు 9.5 టన్నుల ఆయుధాలు, చమురు ట్యాంకులను తీసుకువెళ్లడానికి వీటిని ప్రత్యేకంగా రూపకల్పన చేశారు. భారత్, ఫ్రాన్స్ నడుమ ప్రభుత్వాల స్థాయిలో కొనుగోలు ఒప్పందం చేసుకోనున్నారు. ఇదే ఖరారైతే ఫ్రాన్స్ తర్వాత అటు వాయుసేనకు, ఇటు నౌకాదళానికి ఒకే రకమైన యుద్ధ విమానాలు ఉన్న దేశంగా భారత్ మారుతుంది. గగనతలం, సముద్ర తలంపై ఆధిపత్యానికి ఇది తోడ్పడుతుంది. కొనబోతున్న 26 మెరైన్ ఫైటర్లలో 22 సింగిల్ సీటర్లు కాక 4 డబుల్ సీటర్లు. ఒప్పందం కుదిరిన 5 ఏళ్లలో సరఫరా ప్రారంభమవుతుంది. జెట్ల నిర్వహణ, సిబ్బందికి శిక్షణ, అవసరమైన పరికరాలను భారత్లోనే ఉత్పత్తి చేయడం దీని ప్రత్యేకతలు. ఇప్పటికే భారత వాయుసేన వద్ద 36 రాఫెల్ ఫైటర్లు ఉన్నాయి. గగనతలంలోనే ఇంధనం నింపుకోవడానికి రాఫెల్ M జెట్లు వీటికి ఉపయోగపడతాయి. ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించే వారు ఆదాయ పన్ను చెల్లించడం సాధారణం. కానీ ఉత్తరప్రదేశ్లో మాత్రం అనూహ్య ఘటన జరిగింది. ఓ నిరుపేద వృద్ధురాలికి ఏకంగా 4 కోట్లకు పైగా ఆదాయం ఉందని, అందుకు సంబంధించి రిటర్న్ దాఖలు చేయాలంటూ అధికారులు నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. సబ్రా అనే వృద్ధురాలు జస్రన పట్టణంలోని మురికివాడలో తన భర్తతో కలిసి నివాసం ఉంటుంది.
వీరిద్దరూ దినసరి కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే 2020-21 ఆర్థిక సంవత్సరంలో పోలిస్తే 2021-22 ఏడాదికి 4,88,00,000 పైగా ఆదాయంపై పన్ను కట్టాలని నోటీసులు జారీ చేశారు. ఆమెకు చదవడం రాకపోవడంతో నాడు ఆ నోటీసులకు స్పందించలేదు. అయితే పన్ను చెల్లింపులు చేయకపోవడంతో అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయ పన్నుపై రిటర్న్ దాఖలు చేయాలని సూచించారు. పన్ను ఎందుకు చెల్లించలేదు వివరణ ఇవ్వాలని లేఖలో కోరారు. పోస్ట్ మ్యాన్ సాయంతో విషయం తెలుసుకున్న వృద్ధ దంపతులు కంగుతిన్నారు. ఆదాయ పన్ను అంటే ఏమిటో కూడా తనకు తెలియదని వాపోయిందామె. ఇటీవల నోటీసులు జారీ చేసే సమయంలో తప్పులు జరుగుతున్నాయని ఓ లాయర్ అన్నారు. ఆ కారణంగానే ఆమెకు ఈ నోటీసు అంది ఉండవచ్చన్నారు. అయితే ఒకవేళ ఇది ఆధార్ ఫోర్జరీకి సంబంధించిన అంశం కూడా అయ్యి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. బాధితురాలు సబ్రా చట్టపరంగా ముందుకు వెళ్లాలని, నిర్ణీత గడువులోగా ఆ నోటీసులకు సమాధానం ఇవ్వాలని సూచించారు. విమానాల్లో తోటి ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఘటనలు ఈ మధ్య కాలంలో తరచుగా వెలుగు చూస్తున్నాయి. ఎమర్జెన్సీ తలుపు తెరవడం, వింతగా ప్రవర్తించడం, సిబ్బంది విధులకు అడ్డు తలగడం, ఇలా ప్రయాణాల్లో కొందరు ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి మద్యం మత్తులో సహా ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశారు. ఈ ఘటన ఎయిర్ ఇండియాకు చెందిన విమానంలో బిజినెస్ క్లాస్లో జరిగింది. ఎయిర్ ఇండియాకు చెందిన AI 2336 విమానం ఢిల్లీ నుంచి బ్యాంకాక్ నిన్న ఉదయం బయలుదేరింది. కాసేపట్లో ల్యాండ్ అవుతుందనగా మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి తోటి ప్రయాణికుడి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. పక్కనున్న అతనిపై మూత్ర విసర్జన చేశాడు. విషయం తెలియడంతో సిబ్బంది అతన్ని అడ్డుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత అతను క్షమాపణలు కోరినట్లు తెలిసింది. ల్యాండింగ్ అనంతరం అధికారులకు విషయం తెలియజేయడం ఉత్తమమని సిబ్బంది సూచించగా బాధిత ప్రయాణికుడు అందుకు నిరాకరించినట్లు సమాచారం. ఈ ఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఇలాంటి సంఘటనలను కేంద్రం సహించదని అన్నారు. ఈ అంశంపై దృష్టి సారిస్తున్నామన్నారు. ఎయిర్లైన్స్ తో చర్చించి తప్పు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు ఈ ఘటనపై సదరు ఎయిర్లైన్స్ స్పందించింది. ఆ ప్రయాణికుడిని హెచ్చరించామని చెప్పింది. అధికారులకు ఫిర్యాదు చేసేందుకు బాధిత ప్రయాణికుడు తిరస్కరించాడని తెలిపింది. DGCA ఆదేశాలను తమ ఎయిర్లైన్స్ తప్పక పాటిస్తుంది. ఈ ఘటనను పరిశీలించేందుకు స్టాండింగ్ ఇండిపెండెంట్ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని ఓ ప్రకటనలో తెలిపింది. ఎయిర్ ఇండియా విమానంలో ఇలాంటి ఘటనలు జరగడం ఇది తొలిసారి కాదు. గతంలో ఓ వ్యక్తి మద్యం మత్తులో పక్కనున్న మహిళపై మూత్ర విసర్జన చేశాడు.